సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జూన్ 4వ తేదీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తున్నారు గడప జిల్లా ఎన్నికల అధికారులు. అయితే ఈ కౌంటింగ్కి సంబంధించి నేడు మున్సిపల్ హై స్కూల్లో క్లాసులు నిర్వహిస్తున్నారు. ఆ క్లాసులు ఏ విధంగా నిర్వహిస్తున్నారు, ఎంతమంది పాల్గొంటున్నారు సిబ్బంది అనే విషయాలు మనతో పాటు చర్చించేదానికి కడప ఆర్ఓ గారు ఉన్నారు, మధుసూదన్ గారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. ఇప్పుడు కౌంటింగ్ 4వ తేదీ జరుగుతుంది. ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారు, వాళ్ళకి ఎటువంటి క్లాసులు నిర్వహించారు, ఏ విధంగా వాళ్ళు ఉంటారు? సో మనం ఈరోజు జిల్లాలో ర్యాండమైజేషన్ జరిగిన తర్వాత స్టాఫ్ కౌంటింగ్కి సంబంధించి ఇప్పుడు మనకి మొత్తం అన్ని నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల్లో కలిపి మనకి 664 మంది స్టాఫ్ వచ్చారు. వీళ్ళలో మైక్రో అబ్జర్వర్స్ రారు. మైక్రో అబ్జర్వర్స్ కాకుండా మిగిలిన అందరి స్టాఫ్కి మనం ఈరోజు ట్రైనింగ్ ఇచ్చాము. మైక్రో అబ్జర్వర్కి సపరేట్ ట్రైనింగ్ ఉంటుంది. ఇందులో మనకి కౌంటింగ్ సూపర్వైజర్లు అంటే సెక్టర్ ఆఫీసర్స్, ఏఎల్ఎంటీస్ నుంచి గ్యాదర్ చేసినవి ఇవన్నీ కూడా. సో కౌంటింగ్ సూపర్వైజర్స్ అండ్ కౌంటింగ్ అసిస్టెంట్స్కి అందరికీ కలిపి మనము 14 రూముల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 2 రూములు చొప్పున కౌంటింగ్ సూపర్వైజర్ ఒక రూమ్లో, కౌంటింగ్ అసిస్టెంట్స్ ఒక రూమ్లో, ఇలా మనం మొత్తం 664 మందికి కూడా ట్రైనింగ్ ఇచ్చున్నాము. సో దీనికి ఆర్ఓలు, ఏఆర్ఓలు, ఏఎల్ఎంటీలు, మాస్టర్ ట్రైనర్లు వీళ్ళందరూ కలిసి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరికీ ఇప్పుడు మనం ఒక షెడ్యూల్ ప్రకారం పోస్టల్ బ్యాలెట్ పైన, అలాగే రెగ్యులర్ ఈవీఎంల పైన, ఈటీపీబీఎస్ పైన, ఇంకా ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఏ విధంగా డీల్ చేయాలనే పైన మొత్తం కూడా మనం ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చేస్తాము. కడప జిల్లా వ్యాప్తిగా 7 నియోజకవర్గాల్లో దాదాపు 14 రూముల్లో 600 పైచిలకు అధికారులకు నేడు ట్రైనింగ్ నిర్వహించినట్లు మన కడప ఆర్ఓ గారు చెప్తున్నారు. అయితే ఇప్పటికే స్ట్రాంగ్ రూముల దగ్గర భద్రతా ఏర్పాట్లు, భారీ భద్రతా ఏర్పాట్లు, కేంద్ర బలగాలు కావచ్చు, సిఆర్పి బలగాలు కావచ్చు, అలాగే స్థానిక పోలీస్ సిబ్బంది కావచ్చు, 4 అంచెల భద్రతలో ఏర్పాటు చేసినట్లు కడప ఆర్ఓ గారు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, కడప. For more videos like this, subscribe Big TV channel.